నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నన్ను ఫాలో అవుతున్న నన్ను చూస్తున్న మహిళలందరికీ ఆలస్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు 2 రోజులు ఆలస్యంగా చెబుతున్నానంటే, నిజమైన మహిళా దినోత్సవం మాకు మార్చి 8వ తారీఖున జరిగింది. ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అందుకే ఆ రోజు నేను వీడియో చేయలేకపోయినాను. ఈ సందర్భంగా మహిళల గురించి, నాకు మహిళలంటే చాలా గౌరవం. మహిళ ఉంటే ప్రపంచం చాలా ఇదిగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ మహిళకు మన మహిళా దినోత్సవం చెప్తుంటే వారిలో ఉన్నటువంటి మంచి గుణాలని మనము గుర్తు చేస్తూ వారికి అభినందనలు చెప్పడం నాకెంతో ఇష్టం. అందుకనే ఆలస్యంగా చేస్తున్నాను. ఫస్ట్ నేను నా కన్న తల్లికి మహిళా దినోత్సవం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఈ విధంగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా తల్లి కారణం. ఆ తర్వాత ఇద్దరికి ప్రధాన పాత్ర ఉంది. ఒక ఆవిడ పేరు చెప్పడం తనకి ఇష్టం లేదు. ఆమెకి కూడా, ఆ అమ్మకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా నెక్స్ట్ ఇంకొక వ్యక్తి అయితే రేవతి అని, ఆమె అక్క అని పిలిచినా తను నాకు అమ్మే. చాలా సంవత్సరాలుగా, నా 15 సంవత్సరాల నుంచి, నా వయసు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి దగ్గర 30 సంవత్సరాలు నాతో అనుబంధం. తనతో నాకు ఒక తల్లిగా చూసుకుంది, ఒక స్నేహితురాలిగా, ఒక అమ్మలాగా, ఒక ఒక అడ్వైజర్గా నాకు చాలా సందర్భాల్లో నా తోడు నింది. నేను ఎదగడానికి ఎన్నోసార్లు ఆర్థిక సహాయం చేసింది. ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, అక్క మీరు చాలా బాగుండాలి, మీకు ఆలస్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే చాలామంది ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, ఒకరి పేర 2 పేర్ల. నా జీవితంలో ఉన్న ప్రతి మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆలస్యంగా. మనోహరక్క అయితేనేమి, ఒక్కరేంటి, నా జీవితంలో చాలామంది ఉన్నారు. మనోహరక్కని ఎందుకు ప్రస్తావించానంటే, చాలా సందర్భాల్లో నాకు వారి ఊరిలో ఏ పని పడినా అక్క అని ఒక్క ఫోన్ చేస్తే దీపా నేను ఉన్నాను రా అని పిలుస్తారు. నాకు చాలా సందర్భాలుగా మాట సహాయం చాలా చేశారు. ఆవిడకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కష్టపడి తన కుటుంబం కోసం, భర్త బాధ్యతగా లేకపోయినా కుటుంబం కోసం కష్టపడి, తన పిల్లల కోసం అహర్నిశలు కష్టపడే ప్రతి మహిళకి ఆలస్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజమైన హీరో ఎవరంటే, కుటుంబం కోసం సక్రమం పద్ధతిలో కష్టపడి ప్రతి మహిళ హీరోని. వారందరికీ నా వీడియో తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దీని తర్వాత ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఒకరున్నారు. మనం మామూలుగానే ఎవరికైనా కాస్త సాయం చేస్తేనే వారి నుంచి మనం ఏదో ఆశిస్తాం, అంటే రెస్పెక్ట్ కావచ్చు, ఇంకేదో. కానీ సమాజం కోసం మహిళ తన తల్లిని మనసులో పెట్టుకొని తన తల్లిలాగా బాధపడేవారు ఉన్నారు అని ఆవిడకి తెలిస్తేనే వెనక ముందు ఆలోచించకుండా ఎంత సహాయమైనా చేసేస్తారు. వారి కోసం నిలబడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. దానికి నిదర్శనం మార్చి 8వ తారీఖున తెలంగాణలోని పెద్దపల్లి మండలం ముస్త్యాల గ్రామంలో గీతాంజలి అనే ఒక అమ్మాయికి అద్భుతంగా పెళ్లి చేశారు మన సిరి మేడం, డాక్టర్ సిరి గారు. ఆవిడ ద్వారా నేను కూడా లబ్ధి పొందుతున్నాను. కష్టాల్లో ఉన్నాను, కొంచెం నాకు నిలబడడానికి చేతునివ్వండి అంటే, మీకు ఏం కావాలి, నేనేం చేస్తే మీరు స్ట్రాంగ్ అవుతారు అని అడిగి నాకు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి సిరి మేడం అసలు అద్భుతమైన వ్యక్తి. అంటే నాకు సహాయం చేస్తున్నారని నేను చెప్పట్లేదు, నేనెంత అనువంత, ఆమె జీవితంలో నేను ఒక అనువంతే. ఆమె ప్రపంచం చాలా పెద్దది, తన కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఒక స్త్రీ కష్టపడుతుంటే ఆవిడ సహాయం చేస్తున్నారు. అసలు పెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి మన తోడబుట్టిన వారు మన వెనక ముందు 10 రూపాయలు పెట్టడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో అన్నీ అద్భుతంగా మంచిగా అమ్మాయికి పెళ్లి చేశారు. అది అద్భుతమైన కార్యక్రమం. ఒక పెళ్ళి, ఒక ఆడపిల్లకి పెళ్ళి. నేను కూడా గతంలో పెళ్ళి చేశాను, దానికి నేను పెద్దగా విమర్శలు తీసుకున్నాను, కానీ మేడం చేయడం చాలా అద్భుతం. ఇంత మా గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను మీకు. సదా మీకు ఎప్పుడు కృతజ్ఞురాలై ఉంటాను. నా తరపు నుంచి మీకు ఏదైనా పొరపాటు జరుగుంటే మన్నించమని వేడుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు ఎవరి దిష్టి తగలకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది. అలాగే నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ముందస్తు
ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు.